నమ్మిన వాళ్ళు దేవుని మహిమను చూతు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. యెహోవా ఈ స్థలమందున్నాడు. ఏ యెహోవా? విశేషణం ఏంటి? పూర్వపదం ఏంటి? అనుభవం ఏంటి? కొన్ని ఒక 5 విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. మొదటిది ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇది. దేవుడు అనే మాటతో కలిసి అయితే యెహోవా అనే మాట బైబిల్లో మొదటి ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు అనే మాటతో కలవకుండా అయితే ఆదికాండం 4వ అధ్యాయంలో మొదట కనిపిస్తుంది. కనుక ఇప్పుడు యెహోవా దేవుడు రెండో ఒకటే. ఆయన నామస్మరణమే యెహోవా, ఆయన నామ ధ్యానమే యెహోవా, ఆయన నామమే ఈ పేరు. కనుక దేవుడైన యెహోవా. ఏ యెహోవా? యెహోవా ఈ స్థలమందున్నాడు. ఏ యెహోవా అనేది ఆలోచించడానికి మనం ఆరంభించున్నాం. మొదటిది ఈజ్ ద లార్డ్ గాడ్, దేవుడైన యెహోవా. 1 తిమోతి 2:5 చెప్పబడింది, దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన దేవాది దేవుడు, ఆయన దేవతలందరికీ పైనున్న మహాదేవుడు ఆయన పేరు. కనుక ఆయన పేరే యెహోవా. ఇంకా ఈ దేవుణ్ణి ఎరగకుండా ఉంటే, ఈ యేసుని ఎరగకుండా ఉంటే మరొక్క అవకాశం ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఈ దేవుడి కాలం సంపూర్ణమైనప్పుడు గలతీ 4:4 ప్రకారం గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్. దేవుడి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని మన కొరకు పంపెను. దేవుని కృప మనందరి పక్షాన ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నట్టుగానే అలాగే కుదురుగా ఉంటే మనకేం ఉపయోగం? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు భూమి ఆకాశం సృజించినను కుదురుగా రాయబడి అక్కడే ఉంటే మనకేం ఉపయోగం? ఆ దేవుడు మానవుడయ్యాడు, దేవుడు మానవ రూపంలోనికి వచ్చినాడు, దేవుడు మానవుని కృపగా ప్రత్యక్షమయ్యాడు, దేవుడు మానవుని పాపభారం అంతా భరించడానికి భూమి మీదకి దిగి వచ్చినాడు, దేవుడు మానవునితో జీవించినాడు, రక్త మాంసంలో కలిగిన దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు, మనుషుని యొక్క పాపం అంతా మోసుకొని పోవటానికి వచ్చినాడు. అందుకనే ఆయన పేరు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, దేవగొర్రె పిల్ల. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ మేనిఫెస్టెడ్. పాపములు తీసివేయట ప్రత్యక్షమైన దేవుని గొర్రెపిల్లగా ఆ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన యేసు ప్రభువు. ఆయన మన అందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడా దెబ్బలు, పక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా దేవునికి దూరస్తులం మనం. పౌలను నిర్దేవులు, గాడ్లెస్ పీపుల్. మనం అంటాం కానీ దేవుడు అంటే నేను చాలా నమ్ముతానండి అని, కానీ బైబిల్లో రాయబడి మనం నిర్దేవులు. నిర్దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు లేడని చెప్పేవాడు. అలాంటి దుస్థితిలో ఉన్న మనల్ని దేవత్వంలోనికి దేవుడు తీసుకుని వచ్చుటకలకై దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యెహోవా ఈ స్థలమందున్నాడు. ఎవరా యెహోవా? దేవుడైన యెహోవా. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రెండవది ఎవరి యెహోవా? 1వ అధ్యాయం సమూయేలు గ్రంథం, సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతిగా యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్నీ, ఫీనెహాసులు యెహోవాకి యాజకులుగా. ఎవరి యెహోవా? ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్. ఈజ్ నాట్ ఓన్లీ లార్డ్ గాడ్. మొదటిదేంటి? దేవుడైన యెహోవా. ఇప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అంటే యెహోవాకు ముందుగా విశేషణము పరిశుద్ధాత్మ దేవుడు ఏం వాడాడు ఆ బైబిల్లో విస్తారము, కానీ ఒక 5 మాత్రమే సమయార్థబాటును బట్టి మనం చూసుకోవటానికి ఆరంభించున్నాం. దాంట్లో దేవుడైన యెహోవాది మొదటిది, రెండవది సైన్యములకు అధిపతిగా యెహోవా. మీకు తెలుసు కదా, ఏమే హన్నాలో నుండి దేవుడు సమూయేలుని తీసుకొని వచ్చినాడు. ఈ మాట సైన్యములకు అధిపతిగా యెహోవా అనే మాట
బైబిల్లో మొదటిసారి ఇక్కడే కనిపిస్తుంది. ఆమె ప్రస్తావనలోని ఇది మనకు కనిపిస్తుంది. మీరు ఊహించండి, ఒక దేవుడు ఒక సామాన్యమైన స్త్రీ ద్వారా బలమైన కార్యాలు చేయగలడు అనటానికి సమూయేలు మొదటి గ్రంథం నిలువెత్తటి నిర్వచనం. మనం అనుకుంటే ఏం చేస్తామని, మనం ఏం చేయలేం, కరెక్టే మీరు అనుకునేది. కానీ మనతో ఉన్న దేవుడు మన ద్వారా ఏమైనా చేయగలడు. అది నమ్మిన వారి జీవితాల్లో చేశాడు, అది నమ్మని మనలాంటి జీవితాల్లో ఇలాగే ఉండిపోయాయి. మేము కూడా ఆ హన్నా నమ్మిన దేవుడిని నమ్మగలుగుతున్నాం ప్రభువా అన్నవారిని దేవుడు అలాగ వాడుకోగలడు. అందుకే బైబిల్లో ముఖ్యంగా సువార్తలో చెప్పబడింది, నువ్వు నమ్మిన వాళ్ళు దేవుని మహిమను చూతు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనకి సైన్యం ఉంది. ఏం సైన్యము? సైన్యం మామూలుగా మనం వాడే పదాలు మన దేశం వేరే దేశాల ప్రకారం 3 రకాలైన సైన్యాలు ఉంటాయి. మొదటిది ఏంటి? భూమి మీద యుద్ధం చేసే సైనికులు. రెండోది వాయుసేన అంటారు, అంటే విమానాల్లో వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. మూడోది ఏంటి? సముద్ర సేన అంటారు, అంటే సముద్రంలో వెళ్ళి శత్రువుతో యుద్ధం చేసేవాళ్ళు. 3 రకాలైన సైన్యం కనిపిస్తుంది. అలాగే ప్రభువారికి ఈ భౌతికమైన సైన్యం కాదా, ఈ మనుషుల్ని ఎందుకు పెట్టుకోవాలా? బహుశా మనుషులు అంత నమ్మదగిన వారు కాదని దేవుడు ఏమన్నా అనుకున్నాడేమో. అందుకే బైబిల్లో ఆయన సైన్యం అంట, మిడతలు ఆయన సైన్యం అంట, చీమలు ఆయన సైన్యం అంట, కప్పలు ఆయన సైన్యం అంట. మనిషి కన్నా ఏమైనా కష్టమేమో కానీ వాటికి ఏం కష్టం ఉండదు. వెళ్ళమంటే వెళ్ళి నేరుగా ఏం పని చేయాలో ఆ పని చేసుకుని వస్తుంది. దేవదూతలు కూడా ఆయన సైన్యం అంట. కీర్తనలో చెప్పబడింది, ఆయన చిత్తమంతటిని నెరవేర్చు ఆయన సైనికుడు అంటే అధిపతి, దళపతి చెప్పిన మాటకు అక్షరానుసారంగా విధేయత చూపించేవారు. ప్రభువు మన సైన్యాధిపతి. ఆయన యొక్క సైన్యము కొత్త నిబంధనల ప్రకారం రక్తం ద్వారా కడగబడిన వారు ఆయన సైన్యములో చేరారు. ఆయన సైన్యమే మీకు తెలుసు కదా, ఇక్కడ ఎక్కువ ఉంది అనుకుంటా, ఆ వైపు కూడా కోస్టల్ ఏరియాలో సాల్వేషన్ ఆర్మీ అంటారు, వాళ్ళ పేరే ఆర్మీ. ఇప్పుడు క్రైస్ట్ ఆర్మీ, క్రీస్తు సైన్యం. విలియం బూత్ గారు సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్. ఎలాంటి దృక్పథంతో వైఖరితో అది ఏర్పాటు చేసిన మనం ఎరగం. కానీ బహుశా ఆయనకి ఈ వాక్యాలనే ప్రేరేపణ ఊతమిచ్చిండవచ్చు. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అనేది. అందుకే ఒక సైన్యము ప్రభు కొరకు తయారు చేయబడాలి, అదే దేవుని సంఘం. ఈ సైన్యం యుద్ధం చేసేది శక్తితో బలం చేత కాదు, ఆత్మ ద్వారా. భూ సంబంధమైన యుద్ధోపకరణముల ద్వారా కాదు, ప్రార్థన ద్వారా. ఈ సైన్యము దుర్గములను పడద్రోయిజాలని గొప్ప ప్రార్థనా శక్తి కలిగిన క్రీస్తు సైన్యం. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో వాడబడిన సైన్యము ఇశ్రాయేలీయులే. కొత్త నిబంధనలో ఆ సైన్యము యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వారే. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. యెహోవా విశేషణాలు 2 చూచిన. మొదటిది దేవుడైన యెహోవా, రెండవది సైన్యములకు అధిపతి యెహోవా, మూడవది యెషయా గ్రంథం 44వ అధ్యాయం 44వ అధ్యాయం. ఐదవ వచనం. ఒకడు నేను యెహోవా వాడనని, మరి ఒకడు నేను యాకోబు పేరు చెప్పుకొను, మరి ఒకడు యెహోవా వాడని తన చేత్తో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొను. 6వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి సేవకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏ యెహోవా?
వెరీ గుడ్. ఇంకా మీరు పూర్తిగా ట్రాక్లోకి వచ్చేసారు. ఇశ్రాయేలీల రాజు అయిన యెహోవా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యెహోవాను మనకి ఎలాగ పరిచయం చేస్తున్నాడు. మెట్టుగా మొదట దేవుడిగా పరిచయం చేశాడు, తర్వాత సైన్యాధిపతిగా పరిచయం చేశాడు, ఇక్కడ మూడవది రాజుగా మనకు పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే రాజు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది కదా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. అది భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, పర సంబంధమైన రాజ్యం. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆయన రాజ్య పరిపాలన 4 ఏళ్లే కాదు, 5 ఏళ్లే కాదు, 1000 సంవత్సరాలు పరిపాలించును. ఆ ప్రభు 1000 సంవత్సరాలు పాలించును. ఆ రాజ్యము అంతము లేనిది, ఆ రాజ్యము చలనము లేనిది, ఆ రాజ్యం సదాకాలం ఉండేది. దాని కొరకు ఎదురు చూస్తూ మనం సిద్ధపడాలని కోరబడుతున్నా. విషాదకరమైన సంగతి ఏంటంటే, రాజ్యం కోల్పోయిన రాజకుమారులు కుమార్తెలు ఎలా బిక్కిబిక్కి అంటారో అలాగే బిక్కిబిక్కమంటూ మనం ఇలాంటి శామేనాల కింద కూర్చోవడం విషాదం. రాజ్యం రాబోతుంది, కోల్పోలేదు. కానీ మనల్ని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది, అంతా వీళ్ళు కోల్పోయినారు, ఏం లేదు, బూడిద మీద యోవు వలె కూర్చునే బదులు ఇక్కడికి వచ్చి బరకాలేనా పరద. వెరీ గుడ్. ఎంత తేడా వచ్చింది చూడండి. సరే, రాజులు రాజ్యము ఉందన్న అవగాహన లేకుండా జీవించిన విషాదం. మన ప్రభు రాజు, ఆయనతో పాటు దినం రాజ్యం వెళ్ళనై ఉన్నా, ఆయనతో పాటు సదాకాలం ఉన్నా. ఎప్పుడైనా ఇది రోజుకు ఒకసారన్నా గుర్తొస్తుందా? వారంకి ఒకసారన్నా, నెలకు ఒకసారన్నా, సంవత్సరానికి ఒకసారన్నా ఇలాంటి మీటింగ్లు ఎప్పుడైనా పెట్టినప్పుడు గుర్తొస్తుంది అనుకుంటా కదా. మనకు కూడా రాజ్యం ఉందంట, 1000 ఏళ్ళు పరిపాలన అంట, మనం కూడా అక్కడ ఉండబోతున్నామంట, ఎలాగుంటాం, అటెండరా, పిఓనా, ఆయానా, ఎలాగ ఉండబోతున్నాం అని అనుకుంటా ఉంటామేమో. ప్రతిరోజు ఈ రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో స్వతహాగా ఆయన నోటి నుండి పలికిన మాట 6వ అధ్యాయం 32-33 అనుకుంటా, మత్తయి సువార్త. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆ తర్వాత అన్నీ మీకు అనుగ్రహించబడును. ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు ఇఫ్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్. మనకేంటి, మొదటి ఆఖరివైతే ఆఖరి మొదటివైతాయి. మొదట దేవుని రాజ్యం వెతకటానికి బదులుగా ఆఖరిగా ఉంటే చూస్తాం, అంతదాకా బతికింటే అనుకుంటాం. కానీ భౌతికమైన దాని కొరకు ఎంతో ప్రయాసపడుతుంటాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరును మనకు పరిచయం చేసిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఇశ్రాయేలీయుల యొక్క రాజు అయిన వాడు. ఆ రాజును దినాన మనం కళ్ళారా చూడనే ఉన్నాం. ఆ రాజ్యంలో ప్రవేశించిన ఆయన యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. 4వ లక్షణం చూస్తామా? ఆదికాండం 24వ అధ్యాయము 7వ వచనం. జెనసిస్ చాప్టర్ 24:7. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానం నాకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూత నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చు. ఏ యెహోవా? పరలోకపు యెహోవా, హెవెన్లీ లార్డ్. యెహోవా భూ సంబంధమైన వాడు కాదు, భూమి కింద నుండి వచ్చిన వాడు కాదు, ఈయన పైనుండి వచ్చినవాడు. అందుకే మనం చూస్తాం కదా 28వ అధ్యాయంలో, భూమి మీద నుండి ఆకాశానికి నిచ్చెన వేయబడి ఉంటే ఆకాశం పైన నిలబడ్డాడు ప్రభువారు దేవుడు. ఆయన కింద నుండి నిలబడలేదు. ఆయన పైవాడు. ఆయన శక్తి పైనుండి వస్తుంది, ఆయన జ్ఞానం పైనుండి వస్తుంది, జీవితం కూడా పైనుండే వస్తుంది. ఆయన పరసంబంధమైన వాడు. ఈజ్ ఫ్రమ్ హెవెన్, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఈయనే. అందుకే బైబిల్లో చెప్పబడింది, ఒకడికి పైనుండి ఇవ్వబడితేనే తప్ప వాడు ఏమీ పొందనేరడు. ఆల్ ఫ్రమ్ అబౌవ్, విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, బర్త్ ఫ్రమ్ అబౌవ్, స్పిరిట్ ఫ్రమ్ అబౌవ్, నాలెడ్జ్ ఫ్రమ్ అబౌవ్, కింగ్డమ్ ఫ్రమ్ అబౌవ్, టాలెంట్స్ ఫ్రమ్ అబౌవ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ అబౌవ్ ఎక్సెప్ట్ సిన్. పాపము తప్ప అన్ని పైనుండే వస్తాయి. మరి కింద నుండి ఏమొస్తాయి? మనకు తెలుసు కదా, ఇశ్రాయేలు భూమి మీద నుండి ఏమొస్తాయి వాళ్ళు చెప్పారు. ఏమొస్తాయంట? ఉల్లిపాయలు,
కీరకాయలు, చెప్పండి, మీ భాషలో చెప్పాలంటే దొండకాయలు. కనుక ఇవన్నీ చేపలు ఇవన్నీ ఉచితంగా వాళ్ళు తిన్నారంట. అవన్నీ నేలలో నుండి వచ్చిన సంఖ్యాకాలంలో చెప్పబడింది. అయితే పైనుండి మన్నా ఒక్కటే వచ్చింది. ఆ మన్నా మన ప్రభువే. యోహాను సువార్తలో అన్నాడు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే. భూసంబంధమైన దిన్నోళ్ళంతా లోకాన్ని విడిచిపెట్టారు, గతించిపోయారు. అది తాత్కాలికమే, ఏదో ఒక పూట ఆకలి తీరుతుంది. అయితే పైనుండి వచ్చిన ఆహారం దేవదూతల ఆహారం అంటే. మనం తిని దోసకాయలు, బెండకాయలు, కీరకాయలు, ఇంకేంటి చేపలు, ఇవన్నీ ఏంటి? మనుషులు తినే ఆహారం. దేవదూతలు తినే ఆహారం అంటే దేవదూతలకు కూడా ఆకలి ఉంటుందా? ఆకలి ఉంటేనే కదా తినబుద్ధి అయ్యేది, తింటేనే కదా ఆకలి తీరేది. ఇప్పుడు ఆకలి తీరిన తర్వాత నిద్ర ఉండాలి కదా. మరి ఇవన్నీ దేవదూతలకు ఉంటాయా? అక్షరానుసారంగా ఉంటాయని కాదు, ఇదొక అనాలజీ, పోలిక. అంటే భౌతికమైన వారు కాదు, ఇది దైవాంశ సంభూతులైన వారు ఇది దీంట్లో ప్రవేశించేదని అర్థం. కనుక మన ప్రభువారు పరమ ప్రభువు. 5వ దాకా చూస్తామా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. Deuteronomy chapter 28 verse 58. ద్వితీయోపదేశకాండం 28:58. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడి ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. యెహోవాను ఏంటమ్మా? ఏ యెహోవా? మహిమగల, గ్లోరియస్ లార్డ్, లార్డ్ ఆఫ్ ద గ్లోరీ, మహిమగల యెహోవా. ఈయన ప్రభావం మహిమగలది, సింహాసనం మహిమగలది, సువార్త మహిమగలది, రాజ్యం మహిమగలది, సంఘం మహిమగలది. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, గ్లోరియస్ చర్చ్, మహిమగల సంఘం. ఉదయాన ప్రభు రాబోతున్నాడు. ఈ పాప దేహము, పాపం అంటే ఇష్టపడే దేహం, పరగలు తీసే దేహము, దేవుడు అంటే ఇష్టపడి దేహము యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడింది కనుక దిస్ వైల్డ్ బాడీ షల్ బి కన్వర్టెడ్ ఇంటే గ్లోరియస్ బాడీ, మహిమగల శరీరముగా మార్చబడుతుంది. మహిమ రాజ్యంలో ఉంటేనే కొనిపోబడుతుంది. మహిమ రాజుతో ప్రభు సదాకాలం ఉండనై ఉన్నా ఆ మహిమ శుభప్రదమైన నిరీక్షణలో సదాకాలం ఉండాలని దేవుని యొక్క అభిలాష. నిత్యముగా యెహోవా ఈ స్థలం ఉంటున్నాడు. భూమి మీద యెహోవా మామూలుగా యాకోబుకు కనిపించినాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మహిమగల యెహోవాగా ప్రత్యక్షమవుతున్నాడు. మనము మహిమగల యెహోవాను దినాన్ని చూడనై ఉన్నాం. మహిమను కోల్పోయిన మనము, మహిమకు దూరం అయిపోయిన మనము, మహిమ లేని మనము ఇప్పుడు మహిమగల ప్రభు దగ్గరికి ఉచితంగా తీసుకురాబడ్డా. ఇది దేవుని యొక్క కృపే. అందుకే రోమపత్రికలు చెప్పబడింది కదా, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మహిమను పొందలేకపోయిన మానవుని మహిమ పొందినట్లుగా దేవుడు చేశాడు. ఇబ్రీ పత్రికలో చెప్పబడింది కదా, కుమారులను మహిమలోనికి తీసుకొని వచ్చుట కొరకై, టు బ్రింగ్ మెనీ ఇన్ టు ద గ్లోరీ. ఆ మహిమ వాడబారనిది, ఆ మహిమ అక్షయమైనది, ఆ మహిమ సదాకాలం ఉండేది. లోకంలో పరిస్థితులన్నీ మారినా మహిమ మారదు. లోకంలో మనుషులు మారినా మహిమ మారదు, పద్ధతులు మారినా మహిమ మారదు. తర్వాత లోకం యొక్క ప్రోటోకాల్, పరిస్థితులు మారినా ఆ దేశం యొక్క, రాజ్యం యొక్క మహిమ మారదు. దీనికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. క్రీస్తుడి వారసులమైపోయాం. ఎంత సామాన్యంగా ఉచితంగా మార్చబడి, దీని కొరకు మనం చెల్లించిన క్రయము వ్యర్థం, శూన్యం, ఏమీ లేదు. కేవలం బహుశా మన పెదవులతో యేసు ప్రభు నామాన్ని ఒప్పుకున్నాం, హృదయమందు విశ్వసించినాం, రక్షించబడ్డాం. దానముగా, పుణ్యముగా, భాగ్యముగా, ఈవిగా, వరముగా ఇవ్వబడింది రక్షణ. ఈ రక్షణను బట్టి ఆ దేవుడు మన సొంతమయ్యాడు. ఇప్పుడు పాత నిబంధనలోనంతా దేవా 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 అని పిలుస్తారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అబ్బా తండ్రి నాయన. వాట్ ఏ పర్సనల్ పెనట్రేటింగ్ రిలేషన్షిప్. ఎంత దైవికమైన సాన్నిధ్యమైన సన్నిహిత సంబంధంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చిన. యాకోబు నిత్యముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఇలాంటి యెహోవాని గమనించలేకపోయాడు.
అయితే మనకు ఈ వాక్యం అనే ప్రత్యక్షతను బట్టి ఈ దినాన్ని యెహోవా యొక్క కోణాన్ని వివిధ రూపంలో మనం స్పర్శించడానికి సృజించడానికి అవకాశం ఉంది. అలాంటివి 5 చూచిన. మొదటిదేంటి? దేవుడైన యెహోవా, లార్డ్ గాడ్. రెండవదేంటి? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన సంఘమునకు అధిపతి. అంటే క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆ క్రీస్తు యొక్క శరీరమే, సంఘమే కొత్త నిబంధనలు ఆయన సైన్యం. మూడవదేంటి? ఇశ్రాయేలీల రాజైన యెహోవా ఈజ్ ద లార్డ్ కింగ్. ఆయనే ప్రభు, ఆయనే రాజు. అందుకే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నాలుగవది, పరలోకపు దేవుడైన యెహోవా. ఈ దేవుడు భూ సంబంధమైన వాడు కాదు, పర సంబంధమైన వాడు. ఐదవది, ఈయన మహిమ గల యెహోవా. మట్టిలో నుండి మహిమలోనికి మానవుని తీసుకుని రావడం కొరకాయ యెహోవా యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ యేసుక్రీస్తు యొక్క బలిని బట్టి, రక్త ప్రోక్షణను బట్టి కడగబడి శుద్ధీకరించబడి ఆ మహిమారాజ్యంలోనికి మనము యాత్ర చే మార్గములు వారికి ప్రేమలు. ఆ మార్గమే యేసు అనే మార్గం, దైవ మార్గం, పరిశుద్ధ మార్గం, సదాకాలం ఉండే మార్గం, నీతి మార్గం, జీవ మార్గం, శాంతి మార్గం, సమాధానకరమైన మార్గం, యథార్థమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం, కల్వరి మార్గం, యేసు రక్తము ద్వారా చేయబడ్డ మార్గం. అదే దైవ మార్గం. ఇంకా ఈ మార్గంలోనికి రాకపోతే యేసు ప్రభు అన్నాడు యోహాను 14:6, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. మంటి నింటి మహిమకి వెళ్ళటానికి యేసు తప్ప మార్గం ఏదీ లేదు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి ఈ మార్గం బాట పట్టాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ప్రార్థన.